పెళ్లికి ముందు గోరింటాకెందుకు పెడతారే? పెళ్లి కూతురి చేతులు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడంటే. ఇదిగో నాకు కూడా ఎర్రగానే పండింది, ఇంకా ఒక్కడు రాలేదేంటే? ఆల్రెడీ ఉన్న వాళ్ళని వదిలేయి, అప్పుడు ఖాతాలో లేనివాడు వస్తాడు. గోరింటాకు సంగతి సరే, పెళ్ళవగానే ఆకాశంలో ఉన్న చుక్కనెందుకు చూపిస్తారే? పెళ్ళవగానే పెళ్ళానికి ఒక్క చుక్క చూపిస్తే శోభనం అయ్యాక రోజు మొగుడికి 1000 చుక్కలు చూపించొచ్చని. ఏం చెప్పావు బేబత్తా, సూపరో సూపర్. అక్క ఏయ్, ఏంటి ఇంత లేటు? గోరింటాకు పెట్టుకోవా? వద్దులే, మళ్ళీ బావ నిన్ను కాదని నాకు పడిపోతే. ఏయ్ అను, అక్క 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 ఓకే ఓకే ఓకే. ఏంటే బావలా పిలవాలి, బ్రదర్లా ఫీల్ అవ్వాలి. వదిలేవా ప్లీజ్ ప్లీజ్. మాకు కూడా గుర్తుంది. మరి పేషెంట్లకు చూడాలంటే గంతలు కట్టుకుంటాడేమోని. మరి ముట్టుకోవాలంటే గ్లౌజులు వేసుకుంటాడు. మీకెందుకే? అంటే గోపి గారు గైనకాలజిస్ట్ కదా, చాలా కష్టం కదా అని. కష్టం ఎందుకే? గోపి గారు కావాలని స్పెషలైజేషన్ చేసినట్టున్నారు. ఎప్పుడు చూడు చుట్టూ చీరలు, ఓనీలు, చూడిదార్లే. ఏడ్సారు. శృతి, నువ్వోసారి ఇలారా. చూడండి, చుట్టూ ఎంతమంది ఉన్నా ఆయన నా సొంతం. ముహూర్తం దగ్గర పడుతోంది. ఇంకొన్ని గంటల్లో తాళి నీ మెళ్ళో పడుతుంది. చివరి క్షణం వరకు గోపిని కనిపెడుతూనే ఉండాలి, టెస్ట్ చేస్తూనే ఉండాలి. అత్త, పెళ్లి దగ్గర పడుతుంటే ఇంకా టెస్ట్లేంటి? ఇదిగో, ఈ మొహమాటాలే వద్దు. వైరస్కి వ్యాక్సిన్ లేకపోయినా నష్టం లేదు, కానీ అమ్మాయికి అనుమానం ఖచ్చితంగా ఉండి తీరాలి. లేదంటే ఈ సమాజానికే నష్టం. అనుమానం సరే, కానీ ఈ టైంలో అందరం హ్యాపీగా ఉన్నాం కదా. ఇప్పుడు అడిగితే ఓకేనా? నేను నీలాగే పెళ్ళవుతోందని సంబరపడ్డాను. పెళ్ళయ్యాక ఎగిరిపడ్డా. 2 రోజులయ్యాక అత్తారింట్లో తొంతే వచ్చి పుట్టింట్లో పడ్డాను. అత్త, నిన్ను మావయ్య కొట్టాడా? జుట్టు పట్టుకుని మరి. నువ్వు బ్లాక్ బెల్ట్ కదా? మెడలో కుక్క బెల్ట్ కట్టాక బ్లాక్ బెల్ట్ పంచేదే. అత్త, మొగుడంటేనే మోసం, మగాడంటేనే అబద్ధం, మాయమాటలు, గారడీల చేతలు అంత నాటకమే. అందుకే నాలా నువ్వు మోసపోకూడదంటే, నాలా పుట్టింట్లో రెస్ట్ తీసుకోకూడదంటే పెళ్ళైన కొత్తలోనే భర్తని లొంగ తీసుకోవాలి, గోపిని గుప్పిట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలంటే పెళ్లి జరగాలి కదత్తా. పెళ్లిదే ఉందే, 2 పీటలు, 3 ముళ్ళు, 4 అక్షంతలు. కానీ పెళ్ళయ్యాక రిమోట్ మన చేతిలో ఉండాలి. నిజమే అత్తా. మరేం చేద్దాం? చెప్తాను విను. అర్థమైందా? వీటన్నింటికి ఒప్పుకుంటాడంటావా అత్తా? ఒప్పుకోకపోతే ఎక్కడో తప్పు చేస్తున్నట్టు లెక్క. షాక్ అవ్వకు, చెప్పింది చెయ్యి. ఓ, రేపు పెళ్ళి కదా, ఈ పిచ్చిదేం చేస్తుంది? ఇది నిద్రపోతుందా, లేకపోతే పెళ్లి గురించి కలలు కంటోందా? ఏదో ఒకటి చేసి దీన్ని ఎంకరేజ్ చేస్తాను. ఓసి నీ దుంపదెగా, రేపు పెళ్లి పెట్టుకుని కలలకంటూ పడుకుంటావనుకుంటే ఇలా ముసుగుదని పడుకున్నావేంటే? చెప్తా నీ పని.
ఒసే లయా, లయా, అబ్బా లేవే. లే. బామ్మ ఉమ్, ఏంటి బామ్మ మంచి నిద్ర చెడగొట్టావు, ఎందుకు వచ్చావో చెప్పు. ఆ, బోర్ కొడుతుంది, కాసేపు కబుర్లాడదామని వచ్చాను. అయినా కబుర్లు చెప్పుకోవడానికి ఇదా టైము. మంచి నిద్ర పాడు చేసావు. పాడు చేయక జో కొడుతూ లాలిపాట పాడతాననుకున్నావా? అసలు పెళ్లి చేసుకుని నువ్వేం సాధిద్దామని? ఏముంది, అందరి ఆడపిల్లల్లా నేను కూడా మా ఆయనతో చక్కగా కాపురం చేసి ఓ పాపనో బాబునో కని జీవితాంతం మా అత్తయ్య మావేలకి మా ఆయనకి టీ కాఫీలు ఇచ్చుకుంటూ పాదసేవ చేసుకుంటూ ఉన్నా. అబ్బబ్బబ్బబ్బా, ఆపు తల్లి ఆపు. అసలు నీకు ఈ ఆలోచనలేంటే? ఇది 2020నే. అసలు నీ ఏజ్ గర్ల్స్ ఆలోచనలు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉన్నాయి? ఒకసారి నువ్వు గోపాలకృష్ణుని వదిలి అలా జగదాంబ సెంటర్కి వెళ్ళి చూడు. అక్కడ నీ ఏజ్ పిల్లలు ఎంతమంది పార్టీలని పబ్బులని తిరుగుతున్నారో. నువ్వు ఉన్నావెందుకు? ఎప్పుడు ఈ 4 గోళ్ల మధ్య బావిలో కప్పలా పడుంటావు. అందుకే నీకీ ఆలోచనలు. అటేమో లోక జ్ఞానం లేని మీ అమ్మ, ఇటేమో జ్ఞానం ఉన్నా లోకం తెలియని నువ్వు. మీ ఇద్దరి మధ్య నేను చచ్చిపోతున్నాననుకో. బా ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు బామ్మ. మోడ్రన్ గా ఉండడం తిరగడం నీకెలాగూ చేత కాదు. కనీసం మోడ్రన్ కలలేనా కనవే? ఇదిగో అబ్దుల్ కలాం లాంటి గొప్ప నాయకుడు కూడా కలలు కనమని చెప్పాడు తెలుసా? అయినా నేను ఇప్పుడు ఏం కలలు కన్నానని ఇలా నా నిద్ర చెడగొట్టి మరీ చెప్తున్నావు బామ్మ. కలల్లో ఉండే కిక్కు గురించి నీకేం తెలుసే? వయసులో ఉన్న ఆడపిల్లలు తన కాబోయే భర్త గురించి అందంగా కలలు కంటూ ఉంటే ఆహా! మా రోజుల్లో అయితే మా కోసం రెక్కల గుర్రంపై రాజకుమారుడొచ్చి అమాంతం ఎగరేసుకుపోయినట్టు ఎంత గొప్పగా కలలు కనేవాళ్ళం. నిజంగానే వేరు. లేకపోతే ఈ కాలాల్లో కూడా రాజకుమారుడు రెక్కల గుర్రంపై ఎలా వస్తాడు బామ్మా? నిజమే, కాని నీ రాకుమారుడు నిన్ను తీసుకెళ్ళడానికి రెక్కల గుర్రంపై రాకపోయినా హెలికాప్టర్లో అయినా వస్తాడు. ఏంటి, హెలికాప్టర్లోనా? అవునే, ప్రేమ ఎంత మధురంలో హీరో దిగుతాడే, అలా హెలికాప్టర్లో నీ హీరో కూడా దిగుతాడు. అలా దిగి నీకోసం గోడ దిగుతాడు. అలా గోడ దూకి నీకోసం వస్తూ ఉంటాడు. బామ్మా ఏంటే? ఉమ్, లయా, ఇది నీ కల లేకపోతే నా కల? మనిద్దరి కల కాదు బామ్మా, తను నిజంగానే వస్తున్నాడు. ఉమ్, ఆ, ఆహా, అవునే, నిజమే. బామ్మా, ఆయనకి ఏ అలవాటు కూడా ఉందని నాకెవరు చెప్పలేదేంటి? ఏంటి, గోడ దూకటమా? కాదు, దొంగతనం చేయడం. హ్మ్, నీకిలా అర్థమై చచ్చిందా? మరి అర్ధరాత్రులు ఎవ్వరికీ చెప్పకుండా ఇలా గోడలు మేడలు ఎందుకు దూకుతారు? కొట్టేనట్టేనా? పాపం, అతనేదో నిన్ను చూడాలని నీకోసం కష్టపడి గోడ దూకి వస్తే దొంగతనం అంటకడతావా? నువ్వు మారవే, నువ్వు మారవు. చూడు, తను నీకోసమే వస్తున్నాడు. అతన్ని నీ డౌట్స్తో డిసప్పాయింట్ చేయకుండా అతనేం చెప్పినా విని ఊరుకో, సరేనా? బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తూ ఉండకు. సరే, నేనిక్కడే ఉంటే అతను ఫీల్ అవుతాడు. నేను వెళ్ళి అక్కడ దాక్కుంటాను. నువ్వు మాత్రం ఆ అబ్బాయిని హట్ చేయకు. బామ్మా, ఒసే, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదే. ఉండు, నేను అక్కడికి వెళ్ళి దాక్కుంటాను. జాగ్రత్తమ్మా.
నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటండి ఇంకా పడుకోకుండా మేల్కొనే ఉన్నారు? అది అంటే నా కోసం కలలు కంటూ నేను వస్తానని మీరు వెయిట్ చేస్తున్నారా? సరే, ఈ స్మాల్ గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని థ్రిల్ చేద్దామని వచ్చా. ఏంటిది? చూడండి, మీకే తెలుస్తుంది. తీసుకో, తీసుకోవే. సరే, ఏంటండి నేను ఇక్కడుంటే మీరు అటు తిరిగి సరే అంటున్నారు? అబ్బే ఏం లేదు. ఇటివ్వండి. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? అది అది తీసుకోవే, గొడవ చేకే, ఏదో ఒకటి కవర్ చేయి. అదే డ్రెస్ పైన ఏదో ఉన్నట్టు కనిపిస్తేను. ఏం లేదండి. అవునవును, ఏం లేదు. మీరు ఈ డ్రెస్ వేసుకొని వస్తే ఒకసారి చూడాలను. కొంప మునిగింది. మళ్ళీ ఏమైందండి? ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు, మంచినీళ్ళు. ఐ లవ్ యూ. అంటే ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయని చెప్పారు, అందుకే అలా చెప్పాను. మరి డ్రెస్ తప్పదా? ప్లీజ్ వేసుకోండి. ఏదో ఒకటి మేనేజ్ చేయవే. సరే. ఎస్, త్వరగా రండి. సరే అయితే మీరు ఇక్కడే ఉండండి, ఓకే. నేను లోపలికి వెళ్ళి మార్చుకొని వస్తాను. ఓకే ఓకే మీరు అటువైపు తిరగండి, ఎవరైనా చూస్తారు. ఓకే, మీరు వెళ్ళండి. ఏంటండి డ్రెస్ వేసుకోలేదు? అంటే దీన్ని చూసినప్పుడు బాగుందనిపించింది, కానీ వేసుకున్నాక అంతగా నాకు నచ్చలేదు. నాకే నచ్చలేదంటే మీకు అస్సలు నచ్చదని వేసుకోలేదు. అమ్మని అన్నట్టు ఇంకో విషయం, నాకు ఇలా సింగిల్ పీస్ డ్రెస్సులు అంతగా నప్పవు. 2 పీస్ అయితే చాలా బాగా నప్పుతాయి. రియలీ? నువ్వు సూపర్ బంగారం. ఇలా నాతో ఓపెన్ గా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 పీస్ తీసుకొస్తాను, ఓకేనా? అలాగే. సరే, ఇప్పటికే లేట్ అయింది, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు.
వెళ్ళండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 పీస్ డ్రెస్ తీసుకోండి. ఓకే బంగారం. బాయ్. బాయ్. అమ్మయ్యా. అమ్మ దొంగ, ఎంత ముదురువే, నన్నే మించిపోయావు. మరేం చేయను బామ్మ, ఆయన బాధపడితే బాగోదు కదా. అది నిజమేనే. రేపు నిజంగానే నువ్వు అడిగినట్టు 2 పీసెస్ డ్రెస్ తీసుకొస్తే అప్పుడేంటి నీ పరిస్థితి? సింపుల్. రేపటితో మా పెళ్ళైపోతుంది కదా, పెళ్ళైన తర్వాత ఇలాంటివి వేసుకోకూడదు అని చెప్తాను, అంతే. నువ్వు సూపరే. చూడు, పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే మెయింటైన్ చేయి, హ్యాపీగా ఉండొచ్చు. లేదు బామ్మ, పెళ్ళైన తర్వాత తనతో నిజం చెప్పి నా పద్ధతిలోకి ఆయన్నే మార్చేసుకుంటాను. ఆ? అమ్మో, గేట్లో నుంచి వెళ్ళకూడదు. తమ్ముడు గోడ దూకి వెళ్తేనే థ్రిల్ అని చెప్పాడు. ఆ. శృతి, 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 దగ్గొస్తోంది, కొంచెం మంచినీళ్ళు తీసుకురావే. శృతిని మాత్రమే కలిసి సారీ చెప్పాలి. శృతి, త్వరగా నీళ్లు తీసుకురావే. వావ్, అదిగో శృతి ఈరోజు శారీలో ఉంది. ఓహో, రేపు పెళ్ళి కదా. కౌగిలించుకుని సారీ చెప్తే శృతి ఇంకా థ్రిల్ ఫీల్ అవుతుంది. ఎవరు? నేను ఎవర్రా? ఎవర్రా నువ్వు? ఎవర్రా? శృతి, అయ్యో మీరా, నేను నేను అయ్యో తప్పుగా అనుకోకండి. ఐ లవ్